ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడున్న మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు. దేవాది దేవుడు ఈరోజు మనల్ని దర్శించి మనకి ఇవ్వబోతున్నటువంటి వాక్యాన్ని ధ్యానించుకొని ఆ పరిశుద్ధుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దామండి. ఆ సర్వోన్నతుడు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆ కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము. దేవుడు మనకిస్తున్న వాగ్దానము 19వ వచనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు దావీదు రాసినటువంటి కీర్తనలో దేవాది దేవుని దగ్గర ఆయన మాట్లాడుతున్నటువంటి ఎంత చక్కటి వాక్యం కదండి, ఎంత ధైర్యం ఇస్తుంది చూడండి ఈ వాక్యము. ఏ వాక్యం అంటే ఇప్పుడు చదవబడిన వాక్యము, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అని అంటున్నాడు. నా మనవిని అంగీకరించాడు, నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు అని ఎలా చెప్తున్నాడండి ఈ రాజైన దావీదు? ఒక నిశ్చయతతో చెప్తున్నాడు. అంటే పట్టుబట్టి కొట్టినట్టుగా ఇది చేస్తున్నాడు ఆయన అన్న ఒక నిశ్చయతతో దేవుని దగ్గర ఆయన మనకు వాగ్దానమును వాక్యముగా దేవుడు ఇస్తున్నాడు. ఏమని అంటున్నాడు? నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే మనం చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన నా దేవుడు వింటున్నాడా? నా దేవుడు ఆలకిస్తున్నాడా? నా దేవుడు నేను చేసే ప్రార్థన ఒకవేళ ఆలకిస్తే నాకు జవాబిస్తాడా? జవాబిస్తే నేను సాక్షిగా నిలబడగలనా? ఇవన్నీ మనకు సందేహాలుగా ఉంటాయండి కదా. అందుకే మనం అనేకమైన మనకంటే కాదు, ప్రార్థన సహాయం అడుగుతాం అందరి దగ్గర కూడా. సిస్టర్ గారు మా గురించి ప్రేయర్ చేయండి, మా గురించి మనవి చేయండి, పాస్టర్ గారు మాతో మా గురించి ప్రేయర్ చేయండి అని విజ్ఞాపన అడుగుతాం. అంటే నిశ్చయంగా మనకు ఒక జవాబు రావాలని, అంతేగాని మన విశ్వాసం మీద అపనమ్మకం ఉండి కాదండి. కానీ ఇక్కడ రాజైన దావీదు దేవుని దగ్గర మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆయన నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు. అంటే నేను ప్రార్థన చేశా, నా దేవుడు విన్నాడు. అంటే నేను మొరపెట్టా, ఆయన నా మొర విన్నాడు. నేను ఆయన దగ్గర విజ్ఞాపన చేశా, ఆయన ఆలకించి ఉన్నాడు. అంటే నేను చేశా, నా పనిని ముగించాడు దేవుడు. అంటే ఆ నిశ్చయతతో, ఆ యొక్క విశ్వాసముతో దేవుని పాద సన్నిధిలో మనము ముందుకు కొనసాగగలుగుతున్నామా? మనం చేసే ప్రార్థన మీద, మన విశ్వాసం మీద, మనకే ఒక క్లారిటీ ఉండదండి ఎప్పుడు కూడా కదా. ఏదో రొటీన్గా చేస్తున్నట్టు చేస్తాం, మొక్కుబడిగా చేస్తున్నట్టు చేస్తాం. ఆ టైంలో ఆయన ముందు కూర్చోకుండా ఆయన ఏమనుకుంటాడో అని అన్నట్టు చేస్తాం. లేకుంటే బయటికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, తొందరగా చేసేద్దామని ఆ టైంలో ఒకవేళ ఆయన కాపుదల లేకుంటే ఇంకేం జరుగుతుందని అన్న భయంతో చేస్తాం. ఇది కాదండి. దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే ఎలా ఉండాలి? హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు. ఎంతసేపు చేశాడని కాదు, కానీ కన్నీటితో దేవుని దగ్గర మొరపెట్టాడు. దేవా, నేను నీ ఎదుట చేసిన కార్యములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని కన్నీటితో చేసిన ఒక్క క్షణ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదా? అంటే దేవుడు నాకు ఇస్తాడు, ఆయన హృదయాన్ని మార్చుకుంటాడు. ఎందుకంటే నేను ఒకవైపు నుంచి మాత్రమే చూస్తున్నానేమో, కానీ నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడని నాకు తెలుసు. నా ప్రార్థన ఆలకించి ఉన్నాడన్న ఆలోచనతో అతను అడిగాడు కాబట్టి పొందుకున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు. ఎలా అడగాలి? ఏదో ఆ టైం వచ్చింది కదా, ఆ సమయం వచ్చింది కదా, నేను అడుగుతానంటే కుదరదండి. ఆయన పాద సన్నిధిలో ఉండి నిశ్చయతతో నువ్వు ముందుకు కొనసాగగలిగినప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అన్న క్లారిటీ నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు వచ్చే జవాబును నువ్వు చూడగలవు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆ దేవుడు ఏమంటున్నాడు? దావీదు అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మనవి చేస్తున్నావు, దానికి ఆయన క్లారిటీ ఇచ్చేసినాడు, అంగీకరించాడు. అంటే దానికి వచ్చే జవాబు నీకు ఖచ్చితంగా వస్తుందన్న అంగీకారంలోనికి వెళ్ళిపోయింది ఆ ప్రార్థన. కాబట్టి ఆ తర్వాత ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. చేసే విజ్ఞాపన దేవుడు ఆలకిస్తున్నాడు, నా మనవిని ఆయన అంగీకరించి ఉన్నాడు. ఈ నిశ్చయిత ఈరోజు నీకుంటే ఖచ్చితముగా ఆయన నా ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన
సన్నుతింపబడును గాక, స్తుతింపబడును గాక, ఆరాధించబడును గాక అని దావీదు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చి ఉన్నాడు. ఆయన వింటున్నాడు. ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అనన్న ఒక విశ్వాసము నీకుంటే, ఒక క్లారిటీ నీకుంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చే జవాబును గురించి నువ్వు ఆయన స్తుతించడానికి రెడీ అయిపోతావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన ఇతరుల మీద ఆధారపడే విధంగా ఉందా? లేకుంటే నీకు నువ్వు ఏదో కొంచెం సేపు చేసుకొని నేను వెళ్ళిపోతానులని హడావిడిగా చేసే ప్రార్థన లాగా ఉందా? ఏ విధంగా ఇస్తున్నావు? చాలామంది అనేకుల మీద ఆయాసము కలిగి దేవుడి ముందు కూర్చొని వాళ్ళను మార్చు ప్రభా, వీళ్ళని మార్చయ్యా, వాళ్ళ హృదయాలను తెరువు ప్రభా, వాళ్ళ బుద్ధి మార్చయ్యా, వాళ్ళకు జ్ఞానము దయచేయ అన్న ప్రార్థనల్లోనే ఉంటాం. ఇవన్నీ అడుగుతున్నాం. మనకి ఏ పాటి జ్ఞానం ఉందండి? మనం ఏం మార్చుకుంటున్నామండి దేవుని దగ్గర? ఏం చేస్తున్నామండి కదా? ఏమి లేదు మనలో. ముందు మార్చుకోవాల్సింది మనల్ని మనము దేవుడి చేతులకు అప్పగించుకొని మార్పు పొందాలి మనం. అప్పుడు నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేస్తే నీలోని మార్పును బట్టి దేవుడు వాళ్లను కూడా మార్చి నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఇది ఉండదు మన ప్రార్థనలో ఎప్పుడు కూడా. అందుకే దావీదు ఎలా చేస్తున్నాడు దేవుని దగ్గర? నిశ్చయముగా నీవు నా మనవి అంగీకరించి ఉన్నావు. ఆల్రెడీ ఆలకించడం మన మాట కాదు, కానీ నువ్వు ఆల్రెడీ అంగీకరించేసావు ప్రభా, నాకు జవాబు ఇచ్చేసినావు తండ్రి. నువ్వు ఎప్పుడైతే విన్నావో అప్పుడు అంగీకరించేసినావు. అందుకే రెండో మాటగా ఆయన ఏమంటున్నాడు? ఆ తర్వాత ఆయన అంటున్న మాట, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అని అంటున్నాడు. ఆలకించి ఉన్నాడు. ఆల్రెడీ నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. సహోదరి సహోదరుడా, కృంగిపోకండి, భయపడకండి. ఈ ప్రార్థనకు జవాబు వస్తుందో లేదో అన్న సందేహముతో నిలబడకండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను మహిమపరచడానికి ఆయన దిగి వచ్చి, నీకు జవాబు ఇవ్వడానికి దిగి వచ్చి ఈరోజు నీ ముందు నిలిచి నీతో మాట్లాడుతున్నాడు. అడగగలుగుతున్నావా? దేవుడా, నిశ్చయంగా నా ప్రార్థన నువ్వు నా మనవి నువ్వు అంగీకరించి ఉన్నావయ్యా. నేను ఏదైతే నీ దగ్గర అడుగుతున్నానో దానికి ఆల్రెడీ నువ్వు అంగీకారం తెలిపేసావు నా యేసయ్య. ఆ తర్వాత నా విజ్ఞాపనను నువ్వేం చేస్తున్నావు తండ్రి? ఆలకిస్తున్నావు నా యేసయ్య. ఈరోజు నువ్వు మాట్లాడితే, నువ్వు చెప్పేది వినడానికి నీ పరలోక తండ్రి సిద్ధముగా ఉన్నాడు. మరి నువ్వు ఆయనకు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ మనవి ఆయన దాకా చేరడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? నీ విజ్ఞాపన ఆయన ఆలకించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? చేస్తే ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు స్వతంత్రించుకొని ఆయన సాక్ష్యంగా నిలబడగలవు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఈ వాక్యం నీ కొరకే నువ్వు తీసుకుంటే ఇంతవరకు ఇది నీ జీవితంలో అనుసరింపుగా లేదేమో, కానీ ఇది మొదలుకొనైనా నీ చేసే ప్రార్థనలో దేవా సమయాన్ని కేటాయించి నీ పాద సన్నిధికి వచ్చి విశ్వాసముతో అడుగుతున్నానయ్యా. నిశ్చయముగా నా మనవి నీవు ఆలకించి ఉన్నావు, అంగీకరించి ఉన్నావు, నా విజ్ఞాపన నీవు ఆలకించి ఉన్నావు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఒక క్లారిటీతో ప్రార్థన చేయి. దేవుని దగ్గర ఒక నిశ్చయతతో దేవుడి పాద సన్నిధిలో నువ్వు మొరపెట్టు. అప్పుడు నీ విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు, నీ మనవిని ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగు. నీ విశ్వాసం నిన్ను బలపరచట్లేదా? నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టించట్లేదా? దేవుడు అంటున్నాడు, విశ్వసించు వాడిని నేనెన్నడూ కదలనివ్వనని దేవుడు సెలవిస్తున్నాడు కదా. మరి నీ విశ్వాసం నీతో ఉంటే నువ్వు ఏ విషయంలో కూడా పడిపో, ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోవు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే మనవి దేవుడు ఆలకిస్తున్నాడా గమనించు. నీ విజ్ఞాపన ఆయన ఆలకించి ఆశీర్వదిస్తున్నాడా గమనించు. ఈ విషయంగా ఖచ్చితంగా నువ్వు సాక్ష్యానికి సిద్ధపడి ఆయన్ను స్తుతించబోతున్నావు. ఇటు కృప దేవుడు వాక్యం విన్న మనకందరికీ కూడా అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము దేవా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఆదరించి మంచి వాక్యముతో బలపరచడానికి దిగి వచ్చిన దేవా నీకు స్తోత్రములు. వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రభ బలపరిచిన తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు. నిశ్చయముగా అయ్యా మా మనవిని నీవు అంగీకరించి ఉన్నావు, మా విజ్ఞాపన నీవు ఆలకిస్తున్నావు నా తండ్రి. అందును బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇంకా మేము చేయాల్సింది స్తుతించడము మాత్రమే నాయన. ఇటువంటి విశ్వాసముతో బలముగా మమ్మల్ని మార్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, ఈరోజు బర్త్డే యానివర్సరీస్ చేసుకుంటున్న వాళ్ళని అందరినీ మీరు ఆశీర్వదించండి. నీ వలన పొంది ఉన్న దయా కిరీటాన్ని ప్రభా వారిని ఎదుట నిందారహితంగా స్వతంత్రించుకుని ముందుకు కొనసాగే కృప వారికి ఇచ్చి మీరు మహిమ పొందమని వాక్యం ఇచ్చిన దేవుడవన్నీ నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి గణపరచుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన నీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.